వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పలానా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాక ఎండ తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. మామూలుగా మార్చి నెల మధ్యలో ఈ వార్తలు వింటుంటాం, కానీ ఫిబ్రవరి ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పగటిపూట 10 గంటల్లోపే ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో అలాగే ఏపీలో ఎండల ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు ఇటు తెలంగాణ నుంచి మా ప్రతినిధి సాగర్, అలాగే ఏపీ నుంచి రాజు ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ప్రస్తుతం అసలు తెలంగాణలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ఎంత ఉష్ణోగ్రత నమోదైంది సాగర్? ప్రసన్న, ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు మండిపడుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఈ 2-3 రోజులుగా పెరిగాయి. సాధారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ అత్యధికంగా హైదరాబాద్లో దాదాపు 32 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గరిష్టంగా 36.4 డిగ్రీలు ఖమ్మంలో గరిష్టంగా ఈరోజు నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. హైదరాబాద్లో 32.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా దాదాపు 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే జనరల్గా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ వేసవికాలం అనేది, ఎండాకాలం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. జనరల్గా మార్చి, ఏప్రిల్లో ఈ వేసవికాలం అనేది మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం కొన్ని ఉష్ణోగ్రతలు అంటే వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ముందే ఫిబ్రవరి నెలలోనే ఈ వేసవికాలం ఎండలు మొదలయ్యాయన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా తూర్పు ఆగ్నేయ గాలులు, ఇటు అడవులు తగ్గడం ఈ ప్రధానంగా ఎండలు పెరగడానికి కారణంగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా తెలంగాణలో మార్చి నెలలో వచ్చే శివరాత్రితో చలి శివ అంటూ వెళ్ళిపోతుందనే ఒక సామెత నానుడి ఉంది. కానీ చలికాలం పూర్తి కాకముందే ఎండలు మండిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో ద్విచక్ర వాహనాలపై ఉదయం ఆఫీస్కు వెళ్లే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఫ్యాన్లు, ఏసీలు లేకుండా కూడా ప్రజలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మనకు చూడొచ్చు, హైదరాబాద్తో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 33 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అనేది నమోదవుతుంది. ఈ పరిస్థితితో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఫిబ్రవరిలోనే ఈ తరహా ఎండలు ఉంటే మరి వేసవికాలం పూర్తిగా మొదలవుతున్నటువంటి మార్చి, ఏప్రిల్, మే నెలలో దాదాపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, తెలంగాణలో ఒకసారి పరిశీలిస్తే మెదక్లో 35.8 డిగ్రీలు, భద్రాచలంలో 35.6, మహబూబ్ నగర్లో 35 డిగ్రీలు, ఖమ్మంలో 35 డిగ్రీలు, రామగుండం 34 డిగ్రీలు, నిజామాబాద్ 34, హైదరాబాద్ దాదాపు ఈ రోజు చూస్తే 33 డిగ్రీలకు పైగా కూడా పెరుగుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి ఎండ తీవ్రతలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇటు ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉంటే మరి మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా తీవ్ర స్థాయిలో ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఇటు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, సాగర్, ఇటు చూసుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు నమోదవుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటు ప్రజలని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు అధికారులు, ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు సాగర్? ప్రసన్న, ఖచ్చితంగా ఇప్పటికే, ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలో దాదాపు మనం 2-3 రోజులుగా చూసుకున్నా కూడా
30 డిగ్రీలకు పైగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎండ తీవ్రత అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. వేసవి ఎండలు ముందుగానే పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చిన్నపిల్లలు, చంటి పిల్లలు, ఇటు ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ దెబ్బతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను కూడా అప్రమత్తం చేసింది. మరికొన్ని సలహాలు, సూచనలు కూడా ప్రజలకు ముందు జాగ్రత్తగా కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు వాతావరణ శాఖ కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కొన్ని నిబంధనలు పాటించాలి, కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న.